గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం P4 విధానానికి శ్రీకారం చుట్టింది. చాలా మందికి అర్థం కాదు కూడా P4 విధానం అంటే ఉన్నవాడు, దయగలిగిన వాడు, మంచి హృదయం ఉన్నవాడు లేనివాడికి సాయం చేయడమే P4 విధానం అంటే ఇక రెండు పదాలు మాత్రం అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఒకటి మార్గదర్శి అంటారు. ఎవరైతే సాయం చేయడానికి ముందుకొస్తాడో, ఆదుకోవడానికి ముందుకొస్తాడో, నేనున్నానని కొన్ని కుటుంబాలకో, ఒక గ్రామానికో, ఊరికో ముందుకు వస్తాడో అతన్ని మార్గదర్శికి అని పేరు పెట్టాం మనం. ఎవరైతే లబ్ధి పొందుతున్నారో, ఎవరైతే మార్గదర్శకం తీసుకుంటున్నారో వాళ్ళని బంగారు కుటుంబం అంటారు. ఈ ఇద్దరిని కలపడమే P4 అనే లక్ష్యం. మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఆదోనిలో ఏ వసతులు లేకపోయినాడు, కాయ కష్టం చేసుకునేటువంటి రైతు కేవలం నీళ్లు లేకపోయినా, మాకు సాగు చేయడానికి నీళ్లు ఉండవు, కేవలం దేవుడిచ్చినటువంటి వర్షాధారంతో మాత్రమే పంటలు పండాలి, దాంట్లో కూడా బంగారు పండించడానికి ప్రయత్నం చేస్తుంటాడు ఆదోని రైతు, కర్నూలు రైతు. అంతెందుకు ఆదోనిలో మంచినీళ్ళు గ్రామాల్లో వెళ్తే మీరు వారానికి 10 రోజులకు ఒకసారి నీళ్లు వస్తూ ఉంటాయి. అయినప్పటికీ కూడా ఎంత కష్టం పడినా సరే, ఎన్ని ఇబ్బందులు అన్నా సరే, ఈ ఊరిని నమ్ముకొని, ఈ గడ్డను నమ్ముకొని ఇక్కడే బతుకుతూ ఉంటున్నారు చాలా మంది గ్రామాల్లో ఉన్న ప్రజలు. కడుపు చేత పట్టుకొని వలసపోయినప్పటికీ కూడా వచ్చి ఈ ఊరిని తడిమి చూసుకునే పరిస్థితులు ఎన్నోసార్లు చూసాం. అంతెందుకు మొన్న పరీక్షలు వచ్చినాయి, 10వ తరగతి ఫలితాలు వచ్చినప్పుడు నేను చాలా మంది బిడ్డల ఇళ్ళకి వెళ్ళాను. అత్యంత పేదరికంతో ఒక బిడ్డ తండ్రి ఆటో తోలుకుంటూ బిడ్డను చదివిస్తాడు, ఒక బిడ్డ తండ్రి ఏమీ లేకపోయినా గుమాస్తాగా ఉండి పనిచేస్తూ బిడ్డను చదివిస్తూ ఉంటాడు, ఇంకో బిడ్డ తండ్రి తనకు స్తోమత లేకపోయినా సరే అప్పులు చేసి బిడ్డను చదివిస్తూ ఉంటే కూడా ఒక్కొక్కరికి 500, 550 మార్కులు, 580 మార్కులు, 585 మార్కులు తీసుకొని వచ్చి ఆదోని గడ్డ పేరు నిలబెట్టినటువంటి బిడ్డలు మా కీర్తి కిరీటంలో బ్రహ్మాండమైన రత్నాల్లాగా ఉన్నటువంటి బిడ్డలు ఈరోజు ఆదోనిలో ఎంతో మందిని మేము చూస్తాం. వీళ్ళందరికీ కూడా మార్గదర్శకం కావాలి, వీళ్ళందరినీ కూడా ఆదుకోవాల్సిన అవసరం ఉంది. అన్ని ప్రభుత్వాలే చేస్తాయంటే సాధ్యం కాదు. ఎందుకంటే ప్రభుత్వానికి కొన్ని పరిమితులు ఉంటాయి, కానీ ప్రజల అవసరాలు అపరిమితంగా చాలా ఎక్కువగా ఉంటాయి. ప్రజల అన్ని అవసరాలను తీర్చడం ప్రభుత్వం వల్ల కాకపోవచ్చు. ఎందుకంటే ప్రభుత్వంలో ఇప్పటికే నిధులు లేవు, ఇప్పటికే డబ్బులు కష్టంగా ఉంది. ఎంతో కష్టపడి ఈ ప్రభుత్వాన్ని మన ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి గారు నడుపుతా ఉన్నారు. ప్రజల సహకారం కూడా కావాలన్నది దీంట్లో ప్రధానమైన అంశం. ఆదోని నుంచి వెళ్ళిన వాళ్ళు కానీ, ఆదోనిలో పుట్టి బయట రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు, బాగా సంపాదించుకుని స్థిరపడిన వాళ్ళు, ఆదోనిలో పుట్టి విదేశాల గడ్డ మీద ఉన్నవాళ్ళు, అమెరికాలో, యూరోప్లో ఉన్నవాళ్ళు, ఆదోనిలో పుట్టి హైదరాబాద్లో, బెంగళూరులో స్థిరపడి బ్రహ్మాండంగా ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ కూడా ఈరోజు ఆదోనిని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఆదోని బిడ్డలని, ఆదోనిలో ఉన్నటువంటి అణగారిన కుటుంబాలని అక్కున చేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అందువల్ల ఈ P4 విధానం ద్వారా మీ అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఆదోనికి సంబంధం ఉన్నవాళ్ళు, మన తండ్రులు కానీ, తాతలు కానీ, లేదా ఆదోని మూలాలు ఉన్నవాళ్ళు ఎక్కడ దేశంలో కానీ, ప్రపంచంలో కానీ ఎక్కడున్నప్పటికీ కూడా దయచేసి ఆదోని వైపున చూడండి. ఆదోనిలో రత్నాలు లాంటి బిడ్డలను చదివించడానికి ప్రయత్నం చేయండి. ఆదోనిలో అణగారిపోతున్నటువంటి రైతుని, ప్రజల్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆదోనిలో వసతులను ఏర్పాటు చేయడానికి మీకు తోచిన విధతలో సాయం చేయండి. దీనికి పెద్ద డబ్బులు ఉండక, నేను మీ దగ్గర ఎవరి దగ్గర కూడా డబ్బులు ఆశించట్లా, పెద్ద గొప్పగా చెయ్యాలన్న మనసు ఉంటే చాలు, ఆ రకమైనటువంటి ఆలోచన ఉంటే చాలు, మీ ద్వారా చేయించుకోవడానికి ఆదోని సిద్ధంగా ఉంది. ఆదోని అణగారిన ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం ఈ మార్గదర్శి పేరు మీద, అంటే ఎవరైతే ఇటువంటి మంచి హృదయం ఉండి తన సొంత గడ్డకు కానీ, సొంత మనుషులకు కానీ, సొంత వ్యక్తులు కానీ, ఇప్పుడు మనం కూడా మన ఇంట్లో మన డ్రైవర్కో, లేదా మన వంట మనిషికో, లేకపోతే మన పక్కింటి వాళ్ళకో, మన వాచ్మెన్కో, లేదా మనం నమ్మిన వాళ్ళకో, మన బంధువులకో ఎవరెవరు కొంత సాయం చేస్తున్నాం. సాయం చేసే ప్రతి ఒక్కడు మార్గదర్శి అని చెప్తాం మనం. అలాగే సాయం తీసుకునే ప్రతి ఒక్కరూ కూడా బంగారు కుటుంబం అనే చెప్తాం. మార్గదర్శుల్ని మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఇలా సాయం చేసే వాళ్ళని రిజిస్టర్ చేసే విధానాన్ని మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం చేపట్టింది. సో దయచేసి అందరూ కూడా మీ స్క్రీన్ మీద కనిపిస్తున్న
కనిపిస్తున్నటువంటి ఫోన్ నెంబర్ కానీ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈమెయిల్ అడ్రస్ కానీ మీరు కాంటాక్ట్ చేయండి. మిమ్మల్ని మీరు ఆ మార్గదర్శులుగా రిజిస్టర్ చేసుకోండి. తప్పనిసరిగా ఆదోనికి మేమున్నాము. ఆదోనిలో చదువుకునే ప్రతి బిడ్డకు మేమున్నాం. ఆదోనిలో ఉన్న ప్రతి పేదవాడితో మేమున్నాం. మేము మార్గదర్శకులుగా ఉంటాం. మేము ఎలా ఎదిగామో మిమ్మల్ని కూడా, మీ బిడ్డల్ని కూడా అలా ఎదిగేలా చేస్తామనే ధైర్యాన్ని నింపాల్సిందిగా నేను వేడుకుంటా ఉన్నాను. తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆదోని. మనందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని. అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం, లైక్ వాకింగ్, ఎక్సర్సైజ్ లాంటివి. మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా. అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం. దాదాపు 3.5 ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం. ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్, న్యాచురల్, హెర్బల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు 500కు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్, చెక్క గానుగ నూనె, ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్, బ్రౌన్ రైస్, ఆర్గానిక్ వైట్ రైస్, డయాబెటిక్ ఫ్రీ రైస్, ఆర్గానిక్ జాగ్రీ, ఆర్గానిక్ బ్రౌన్ షుగర్, హిమాలయన్ పింక్ సాల్ట్, ఆర్గానిక్ గీ, ఆర్గానిక్ హనీ, కోల్డ్ ప్రెస్ హ్యాండ్మేడ్ సోప్స్, క్యాస్ట్ ఐరన్ కుకింగ్ ఐటమ్స్, వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్, హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్, మట్టి కుకింగ్ ఐటమ్స్, 25+ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా. సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి. ఈట్ హెల్తీ, స్టే హెల్తీ. అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే. వై? బికాస్ గుడ్ ఫుడ్ బ్రింగ్స్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్. అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే, అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రోడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము. అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను. ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్.